Good morning students. Welcome to YouTube channel of Sir CRR College for Women, Eluru. Now మనం మోడర్న్ ఫిజిక్స్లో యూనిట్ 4లో రేడియో యాక్టివిటీ డికే అనేటువంటి చాప్టర్లో గామోస్ థియరీ ఆఫ్ ఆల్ఫా డికే అండ్ గైగర్ నట్టల్లా అనేటువంటి 2 టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రేడియో యాక్టివిటీ డికే. సో రేడియో యాక్టివిటీ డికే అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక అన్స్టేబుల్ ఆటం తీసుకున్నట్లయితే గనక ఆ అన్స్టేబుల్ ఆటం తన స్టెబిలిటీని పొందడం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీని కానీ ఎక్సెస్ ఆఫ్ మాస్ని కానీ కంటిన్యూస్గా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటిల్ అది స్టేబుల్గా అయ్యేంత వరకు. సో అలా లాస్ అవ్వడాన్ని ఏమని పిలుస్తున్నారు, ఇక్కడ రేడియో యాక్టివిటీ డికే అని పిలుస్తున్నారు. సో ఇక్కడ ఎనర్జీ రూపంలో రిలీజ్ అయ్యేది కంపల్సరిగా ఏంటిది అంటే గామా రేడియేషన్స్ అని పిలుస్తాము. ఇంకా పార్టికల్ రూపంలో బయటికి రిలీజ్ అయ్యేవి ఏంటి అంటే ప్రాబబుల్లీ ఆల్ఫా పార్టికల్ ఆర్ బీటా పార్టికల్స్. వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. గామోస్ థియరీ ఆఫ్ ఆల్ఫా డికే. ఆల్ఫా డికే గురించి గామోస్ ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ చూడండి. యురేనియం 238 అనేటువంటి అన్స్టేబుల్ న్యూక్లియస్ తీసుకున్నట్లయితే కనుక ఈ అన్స్టేబుల్ న్యూక్లియస్లోంచి ఏదైనా బయటికి రిలీజ్ అవ్వాలి అంటే గనక కంపల్సరిగా ఆ బయటకు వచ్చేటువంటి పార్టికల్కి ఎంత ఎనర్జీ ఉండాలి, 35.6 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండాలి. కానీ ఆ న్యూక్లియస్లోంచి రిలీజ్ అవుతున్నటువంటి ఆల్ఫా పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీని ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని యొక్క ఎనర్జీ ఎంత ఉంది అంటే 4 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్సే ఉంది. సో క్లాసికల్ థియరీ ఏం చెప్తుంది అంటే ఉండాల్సినటువంటి ఎనర్జీ కన్నా చాలా తక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి ఆల్ఫా పార్టికల్ ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియస్లోంచి బయటికి రిలీజ్ కాదు అని ఈ థియరీ చెప్తోంది. కానీ నిజానికి ఆల్ఫా పార్టికల్స్ కంటిన్యూస్గా యురేనియం న్యూక్లియస్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే క్వాంటమ్ మెకానిక్స్ని యూజ్ చేసుకొని గామోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ ఫైనైట్ ప్రాబబిలిటీ ఫర్ ఎన్ ఆల్ఫా పార్టికల్ టు పెనిట్రేట్ ద పొటెన్షియల్ బ్యారియర్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఆ న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఆ బ్యారియర్ ఏదైతే ఉందో ఆ బ్యారియర్ని దాటుకొని ఆల్ఫా పార్టికల్ బయటికి రావడానికి కొంత ప్రాబబిలిటీ ఉంది, కొంత ఛాన్స్ ఉంది అని చెప్పేసి గామోస్ క్వాంటమ్ మెకానిక్స్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. గామో మేడ్ ద ఫాలోయింగ్ అసంప్షన్స్. సో ఈ ఆల్ఫా డీకేని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం గామో తీసుకున్నటువంటి అసంప్షన్స్ ఇవి. ఫస్ట్ ఏంటి అంటే ఆల్ఫా పార్టికల్ ఈజ్ ప్రీఫార్మ్డ్ ఇన్సైడ్ ద పేరెంట్ న్యూక్లియస్. ఈ పేరెంట్ న్యూక్లియస్లో ఆల్ఫా పార్టికల్ ఇనీషియల్గా ఫామ్ అయింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ఈ ఆల్ఫా పార్టికల్ కాన్స్టెంట్గా మూవ్ అవుతూ ఉంటుందంట. అలా మూవ్ అయ్యేటువంటి క్రమంలో ఆ న్యూక్లియస్ యొక్క వాల్ ఏదైతే ఉందో ఆ వాల్తో నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఏమవుతుంది, బౌన్స్ అవుతూ ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ కొలిజన్స్ చేయడం వల్ల ఏదో ఒక పర్టికులర్ కొలిజన్ దగ్గర ఆల్ఫా పార్టికల్కి బ్యారియర్ దగ్గర స్మాల్ లీకేజ్ అనేది కుదురుతుంది. సో ఆ లీకేజ్ ద్వారా ఈ ఆల్ఫా పార్టికల్ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే మనకి న్యూక్లియస్ నుంచి బయటకు వస్తుంది. చూడండి, ఇదొక రఫ్ డయాగ్రామ్ కింద ఎజ్యూమ్ చేసుకోండి. ఈ సెంటర్లో ఉన్నది న్యూక్లియస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్. ఈ బ్లాక్ సర్కిల్ ఏం రిప్రజెంట్ చేస్తోంది అంటే న్యూక్లియస్ యొక్క ఇన్నర్ సర్ఫేస్. ఓకే, దీన్ని R0తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇంక ఈ బ్లూ సర్కిల్ వచ్చేసరికల్లా దీన్ని R1తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇదేంటి అంటే న్యూక్లియస్ యొక్క అవుటర్ సర్ఫేస్ వాల్. ఈ ఇన్నర్ సర్ఫేస్ నుంచి ఈ అవుటర్ సర్ఫేస్ వరకు ఉన్నటువంటి ఈ రీజియన్ అంతటినీ కూడా పొటెన్షియల్ బ్యారియర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండడానికి అవకాశం ఉంటాయంటే విత్ ఇన్ ద బ్లాక్ సర్కిల్లోనే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఈ బ్లాక్ సర్కిల్ దగ్గర అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమవుతున్నాయి, బౌన్స్ అవుతూ ఉన్నాయి. సో ఈ బౌన్స్ అయ్యేటువంటి క్రమంలో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో అక్కడ స్మాల్ లీకేజ్ స్టార్ట్ అయ్యి ఈ ఆల్ఫా పార్టికల్ ఏమవుతుంది, మీకు ఈ బ్లాక్ సర్కిల్ ఆ సర్ఫేస్ గుండా బయటికి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ అవుటర్ సర్ఫేస్ని కూడా దాటి వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చింది అని అర్థం.
సో అయితే ఆల్ఫా పార్టికల్ బయటికి రావడానికి ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఆ ప్రాబబిలిటీని పీతో రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే ఈ ఆల్ఫా పార్టికల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాల్స్తో కొలిజన్ జరుపుతోంది కాబట్టి ఆ కొలిజన్ జరిపేటువంటి ఫ్రీక్వెన్సీని దేంతో రిప్రజెంట్ చేస్తున్నామంటే న్యూతో రిప్రజెంట్ చేస్తున్నాము. సో అక్కడ ఆల్ఫా పార్టికల్ బయటికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీగా న్యూక్లియస్ డిజింటిగ్రేట్ అవుతుంది. సో ఆ డిజింటిగ్రేషన్ కాన్స్టెంట్ని లాంబ్డాతో రిప్రజెంట్ చేస్తున్నాము. దాని ఫార్ములా ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ ప్రాబబిలిటీ. ఓకే, అయితే ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడం కోసం సపోజ్ న్యూక్లియస్లో ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రమే ఉంది. ఆ ఆల్ఫా పార్టికల్ v అనేటువంటి వెలాసిటీతో అలాంగ్ ద డయామీటర్ కంటిన్యూస్గా మూవ్ అవుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ కొలిజన్ జరుపుతోంది అనుకున్నట్లయితే గనక ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ బై డిస్టెన్స్. ఓకే, సో వెలాసిటీని vతో రిప్రజెంట్ చేస్తున్నాము. ఆ డిస్టెన్స్ అనే సర్కిల్ అలాంగ్ ద డయామీటర్ అంటున్నాం కాబట్టి డయామీటర్ యొక్క డిస్టెన్స్ 2r0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్రీక్వెన్సీని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఈక్వల్స్ టు వెలాసిటీ బై 2r0 ఇంటూ ప్రాబబిలిటీ. ఇది ఈక్వేషన్ 3 అయింది. ఆల్ఫా పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని అది ఎంత డిస్టెన్స్లో ఉంది విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియస్ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తున్నారు. అలాగే న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని పొటెన్షియల్ వెల్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, చూడండి ఇక్కడ డయాగ్రామ్లో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమో డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు, వై యాక్సిస్ మీదేమో పొటెన్షియల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇఫ్ సపోజ్ ఆల్ఫా పార్టికల్ కనుక విత్ ఇన్ ద న్యూక్లియస్లో ఉన్నట్లయితే అప్పుడు దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే -v0తో రిప్రజెంట్ చేస్తాం. వై వీఆర్ గివింగ్ నెగిటివ్ సైన్ మీన్స్ the alpha particle is within the nucleus and it is acted by the nuclear attractive forces of remaining nucleons. That's why it attains negative potential energy. While if the particle is outside the nucleus, then it attains positive potential energy, that is Vc. Okay girls, చూడండి ఇక్కడ ఓఏ అనేది ఏమవుతోంది అంటే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఎంతవరకు ఉండడానికి అవకాశం ఉంటుందంటే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి r=r0 అంటే ఆ పొటెన్షియల్ బ్యారియర్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ వరకు ఆల్ఫా పార్టికల్కి ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ -v0 ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఈ r=r0 నుంచి పార్టికల్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నా లేదంటే ఆ బయట వైపు ఉన్నా సరే ఆటోమేటిక్గా దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏమైపోతుంది, మీకు నెగిటివ్ కాస్త పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ r=r1 ఇంకా అంటే అవుటర్ సర్ఫేస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చింది అంటే న్యూక్లియస్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఏమీ ఆ ఆల్ఫా పార్టికల్ మీద ఎగ్జిస్ట్ అయి ఉండవు. ఓన్లీ న్యూక్లియస్ లోపల ఉన్నంతసేపు మాత్రమే ఆల్ఫా పార్టికల్ మీద ఈ పొటెన్షియల్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ద టోటల్ ఎనర్జీ ఈ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ లెస్ దాన్ Vc. సో ఇందా డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసినటువంటి ఆ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అనేటువంటి Vc ఎనర్జీ కన్నా ఆల్ఫా పార్టికల్ యొక్క ఎనర్జీ కనుక తక్కువగా ఉన్నట్లయితే ఓకే, అలాంటి సందర్భంలో ఒకవేళ ఏదైనా ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ బయట ఉన్నట్లయితే గనక అది న్యూక్లియస్ లోపలికి రావడానికి ట్రై చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేదు. ఎందుకంటే అది ఏం చేయబడుతుంది, ఈ న్యూక్లియస్ చేత రిపల్ చేయబడుతుంది. అదేవిధంగా ఒకవేళ ఈ ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ లోపల ఉండి దాని యొక్క ఎనర్జీ Vc కన్నా తక్కువగా ఉన్నట్లయితే కనుక అటువంటి సందర్భంలో కూడా ఈ ఆల్ఫా పార్టికల్ ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియస్ నుంచి బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ న్యూక్లియస్ దాన్ని లోపలికి ఎంతసేపు లాగుతూ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ ఫోర్స్. అయితే క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తోంది అంటే దేర్ మస్ట్ బి సమ్ ప్రాబబిలిటీ ఆల్ఫా పార్టికల్ బయటికి రావడానికి కొంత ఛాన్స్ ఉంటుంది అని చెప్తుంది. సో అది ఎలా బయటకు వస్తుంది అంటే జస్ట్ లైక్ ఏ వేవ్. ఒక వేవ్ ఎలాగైతే ఒక వాల్లోంచి చొచ్చుకొని అవతల మీడియంలోకి ఎలా అయితే పెనిట్రేట్ అవుతుందో సేమ్ అదే విధంగా ఈ ఆల్ఫా పార్టికల్ కూడా ఒక వేవ్ లాగా యాక్ట్ చేసి
ఆ బ్యారియర్ గుండా చొచ్చుకొని బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తారంటే టనల్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ డయాగ్రామ్ ఇక్కడ రిప్రజెంటేషన్ చూడండి. ఇందాకటి డయాగ్రామే ఇక్కడ రిప్రజెంట్ చేసేది ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది, ఇక్కడేమో డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇన్నర్ సర్ఫేస్ వరకు కూడా ఆల్ఫా పార్టికల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కొలిజన్ జరుగుతుంది, జస్ట్ లైక్ ఏ వేవ్ లాగా. r=r0 దగ్గరకు వచ్చేసరికల్లా అది ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి, పెనిట్రేట్ అవ్వడం మొదలుపెట్టింది. సో అలా పెనిట్రేట్ అవ్వడం వల్ల దాని యొక్క ఎనర్జీ కొంచెం రెడ్యూస్ అవుతుంది. అలా రెడ్యూస్ అయినటువంటిది అగైన్ మళ్ళీ బయటికి అగైన్ వేవ్ లాగే వచ్చింది. సో ఇక్కడున్నటువంటి వేవ్కి స్లైట్ చేంజ్ ఉంది. కారణం అక్కడ ఆల్ఫా పార్టికల్ యొక్క ఎనర్జీ కొంత రెడ్యూస్ అయ్యింది. ఈ బ్యారియర్ నుంచి చొచ్చుకొని వచ్చేటువంటి క్రమంలో దాని యొక్క ఎనర్జీ కొంచెం రెడ్యూస్ అయ్యింది. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఆల్ఫా పార్టికల్కి ఎంత ఎనర్జీ ఉంది అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ డాష్ లైన్స్ ఏవైతే రిప్రజెంట్ చేశారో అక్కడ దాకా ఉన్నటువంటిది ఆల్ఫా పార్టికల్కి ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీ. ఓకే, దిస్ ఈజ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. r0 నుంచి r1 వరకు ఉన్నది పొటెన్షియల్ బ్యారియర్, r1 తర్వాత ఉన్నది అవుట్ సైడ్ ద న్యూక్లియస్. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ప్రాబబిలిటీ ఎలా జరుగుతోంది అనేటువంటి థియరిటికల్ క్యాలిక్యులేషన్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తుంది ఏంటి అంటే WKB అప్రాక్సిమేషన్. ఈ ఫార్ములా ప్రకారం ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి అంటే లాగరిథమ్ ఆఫ్ ప్రాబబిలిటీ -2/h ఇంటిగ్రల్ ఆఫ్ r0 to r1 √2m v(r - e) ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు dr. దీన్ని ఈక్వేషన్ 4 అన్నాము. ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ v(r) అంటే ఆల్ఫా పార్టికల్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ, e అంటే టోటల్ ఎనర్జీ, r0 r1 అనేవి ఆ పొటెన్షియల్ బ్యారియర్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేసేవి, m అనేది మాస్ ఆఫ్ ద పార్టికల్. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2Ze²4πε0r. Ze అనేదేమో న్యూక్లియస్ యొక్క ఛార్జు, 2e అనేది వచ్చేసరికల్లా ఆల్ఫా పార్టికల్ యొక్క ఛార్జు, r అనేది జనరల్గా న్యూక్లియస్ నుంచి ఆల్ఫా పార్టికల్ ఎంత డిస్టెన్స్లో ఉందో రిప్రజెంట్ చేసేది. దట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ మాస్ అన్నమాట. సో ఆ ప్రాబబిలిటీ ఫార్ములాలో ఇప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, పొటెన్షియల్ ఎనర్జీని సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. అయితే మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవడం కోసం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ అంటే ఏంటి, ఆల్ఫా పార్టికల్కి ఉన్నటువంటి టోటల్ ఎనర్జీ. ఈ టోటల్ ఎనర్జీ దేనికి సమానం అవుతుంది అంటే ఆల్ఫా పార్టికల్ r=r1 దగ్గరకు వచ్చేసరికి దానికి ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో అదే ఆల్ఫా పార్టికల్ యొక్క టోటల్ ఎనర్జీ. ఓకే, ఆ ఫార్ములాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా రూపంలోనే ఉంటుంది. కాబట్టి 2Ze²4πε0 r ప్లేస్లో r1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక 2Ze²4πε0 ప్లేస్లో ఏం పెట్టచ్చు, ఈ r1 పెట్టచ్చు. సో ఈ r1/r - రిమైనింగ్ కాన్స్టెంట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మొత్తంలో మనకి కాన్స్టెంట్స్ ఏంటి అంటే -2/h, 2m, e ఇవన్నీ కాన్స్టెంట్స్. ఇంటిగ్రేట్ చేయగలిగేటువంటి ఛాన్స్ ఉన్నవి ఏంటి అంటే r1/r - 1 dr మాత్రమే. కాబట్టి ఆ కాన్స్టెంట్స్ అన్నిటినీ బయటికి తీసుకొచ్చేస్తున్నాము. log p to base e -2/h ఇంటిగ్రల్ లోపల ఉన్నటువంటి 2me హోల్ పవర్ 1/2 బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ r0 to r1 √r1/r - 1 dr. దీని ఈక్వేషన్ 6 అనుకున్నాం. సో ముందు ఆ ఇంటిగ్రల్ పార్ట్ని సాల్వ్ అవుట్ చేద్దాం. సో అది సాల్వ్ చేయడం కోసం ఏమని అజ్యూమ్ చేస్తున్నాము అంటే r=r1 cos² అనుకుందాము. అలాగే r0 r1 cos² అనుకుందాం. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన dr కాబట్టి ఈ r=r1 cos² ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే r1 కాన్స్టెంట్ అలాగే ఉంటుంది,
కాస్ స్క్వేర్ కాస్త ఏమవుతుంది 2 కాస్ తీటా అవుతుంది. కాస్ తీటాని మళ్ళీ మైనస్ సైన్ తీటా, తీటా డి తీటా కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ డిఆర్ వాల్యూ. మనకి ఇంకా రిమైనింగ్ కావాల్సినవి లిమిట్స్ కావాలి. సో లిమిట్స్ ఎలా కన్వర్ట్ అవుతాయో చూడండి. ఆర్ ఈక్వల్స్ టు R1 అవ్వాలి అంటే ఈ పైన కండిషన్ ప్రకారం ఏం అవ్వాలి, తీటా వాల్యూ 0 అయిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ టోటల్ వాల్యూ 1 అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు R1 మిగులుతుంది. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఆర్ ఈక్వల్స్ టు R0. ఆర్ ఈక్వల్స్ టు R0 అవ్వాలి అంటే సింపుల్గా ఈ తీటా ప్లేస్లో ఏం పెడితే సరిపోతుంది, తీటా నాట్ పెడితే సరిపోతుంది. సో లిమిట్స్ ఇవి. నా ఇప్పుడు ఇవన్నిటిని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే కనుక R0 అవ్వాలి అంటే తీటా వాల్యూ తీటా నాట్. సో లోవర్ లిమిట్ తీటా నాట్, అప్పర్ లిమిట్ 0. R1 అలాగే ఉంది. ఆర్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాము, R1 కాస్ స్క్వేర్ తీటా సబ్స్టిట్యూట్ చేసాము. -1 హోల్ పవర్ 1/2. డిఆర్ ప్లేస్లో -2R1 కాస్ తీటా సైన్ తీటా డి తీటా. దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, -2R1 బయట రాసుకున్నాము. ఇంకా రూట్ లోపల ఉన్నటువంటి 1 - కాస్ స్క్వేర్ కాస్త సైన్ స్క్వేర్ తీటా కింద రాసుకున్నాము. రిమైనింగ్ టర్మ్స్ యాస్టేజ్గానే ఉన్నాయి. సో రూట్ లోపల స్క్వేర్ ఉంది, పైన రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే సైన్ తీటా బై కాస్ తీటా, కాస్ తీటా సైన్ తీటా డి తీటా కింద మిగిలింది. కాసు క్యాన్సిల్ అయ్యి సైన్ స్క్వేర్ మిగులుతుంది. సైన్ స్క్వేర్ని డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయలేం కాబట్టి దీన్ని ఎలా రాసుకున్నాము, 1 - కాస్ 2 తీటా హోల్ బై 2 కింద రాసుకున్నాము. ఓకే, సో అక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకున్నట్లయితే గనక 1 ఇంటిగ్రేట్ చేస్తే తీటా వచ్చింది మనకి, కాస్ని ఇంటిగ్రేట్ చేస్తే సైన్ వచ్చింది. ఓకే, లిమిట్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేసుకున్నట్లయితే కనుక అప్పర్ లిమిట్ 0 కావడం చేత ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే R1 తీటా కాస్త తీటా నాట్ మైనస్ సైన్ 2 తీటా నాట్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 సైన్ తీటా నాట్ కాస్ తీటా నాట్ కింద రాసుకోవచ్చు. ఆల్రెడీ డినామినేటర్లో ఒక 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే మనకి సైన్ తీటా నాట్ కాస్ తీటా నాట్ మిగులుతుంది. నా ఇప్పుడు వీటిని ఇంకా మనం సింప్లిఫై చేసుకోవాలి. దానికోసం చూడండి, ఇక్కడ ఆర్ ఈక్వల్స్ టు R1 కాస్ స్క్వేర్ తీటా అనుకున్నాం, ఇక్కడ R0 ఈక్వల్స్ టు R1 కాస్ స్క్వేర్ తీటా నాట్ అనుకున్నాం కాబట్టి వీటి నుంచి ఇప్పుడు ఆ రిమైనింగ్ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, సో ఆ ఈక్వేషన్స్ నుంచి కాస్ స్క్వేర్ తీటా అంటే ఎలా రాసుకోవచ్చు, R0 బై R1 కింద. తీటా నాట్ అంటే కాస్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ R0 బై R1. అలాగే సైన్ తీటా వచ్చేసరికి రూట్ ఆఫ్ 1 - R0 బై R1 కింద రాసుకున్నాం. సో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ ఇంటిగ్రల్ పార్ట్ ఈ విధంగా కన్వర్ట్ అయింది. సో R1 ఇంటూ కాస్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ R0 బై R1 మైనస్ రూట్ ఆఫ్ 1 - R0 బై R1 ఇంటూ రూట్ ఆఫ్ R0 బై R1. దీన్ని ఈక్వేషన్ 7 అన్నాము. సో ఆ ఈక్వేషన్ 6 and 7 నుంచి టోటల్గా ఆ WKB అప్రాక్సిమేషన్ ఫార్ములా ఏమని చూడండి, log P to base E ఈక్వల్స్ టు -2R1 బై H క్రాస్ 2ME హోల్ పవర్ 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ R0 బై R1 మైనస్ రూట్ ఆఫ్ 1 - R0 బై R1 రూట్ ఆఫ్ R0 బై R1. దీన్ని ఈక్వేషన్ 8 అన్నాం. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. అయితే అది సింప్లిఫై చేసుకోవడం కోసం ఇక్కడ ఏం అజ్యూమ్ చేస్తున్నాం, పొటెన్షియల్ బ్యారియర్ విడ్త్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి R1 అనేది R0 కన్నా చాలా పెద్ద వాల్యూ అనుకున్నట్లయితే కనుక ఈ కాస్ ఇన్వర్స్ రూట్ ఆఫ్ R0 బై R1 వాల్యూని ఎలా రాసుకోవచ్చు, నియర్లీ ఈక్వల్స్ టు 90 మైనస్ తీటా. తీటా అంటే ఇక్కడ రూట్ ఆఫ్ R0 బై R1 ఈ విధంగా రాసుకుంటాం. అలాగే రూట్ ఆఫ్ 1 - R0 బై R1ని అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 1 తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ డినామినేటర్లో వాల్యూ పెద్దది, న్యూమినేటర్లో వాల్యూ చిన్నది అన్నాం కాబట్టి దాన్ని ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుట్ చేసేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఈ వాల్యూస్ని కూడా తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, log P to base E ఈక్వల్స్ టు -2R1 బై H క్రాస్ 2ME హోల్ పవర్ 1/2 ఇంటూ π/2 మైనస్ రూట్ ఆఫ్ R0 బై R1 మైనస్ రూట్ ఆఫ్ R0 బై R1.
రెండు సేమ్ టర్మ్సే రావడం వల్ల రెండింటిని యాడ్ చేస్తే -2√r0/r1 వచ్చింది. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి కాన్స్టెంట్స్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే గనక ఆ ఫైనల్ ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటే log p2 base c = 2.97 z⁻½ r0⁻½ మైనస్ 3.95 z e⁻−12. దీని ఈక్వేషన్ 10 అంటున్నాం. ఇందులో ఈ అనేది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్, r0 అనేది న్యూక్లియస్ యొక్క రేడియస్ ఫెర్మీలో ఉంటుంది, z అనేది అటామిక్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే డికే కాన్స్టెంట్ని మనం స్టార్టింగ్లో ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం. లాంబ్డా = ఫ్రీక్వెన్సీ ఇంటూ ప్రాబబిలిటీ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై డయామీటర్ ఇంటూ ప్రాబబిలిటీ కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ನಾವು ఏం చేద్దాము, బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేస్తే లాగ్ λ2 బేస్ c = log ab ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకున్నాం, log a + log b కింద. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర log p2 బేస్ c వాల్యూ ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాం. దీన్ని ఈక్వేషన్ 11 అంటున్నారు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటివి బేస్ ఈలో ఉన్నాయి, వీటిని మనం బేస్ 10లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే కనుక ఈ ఈక్వేషను ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. log λ2 బేస్ 10 = log వెలాసిటీ బై డయామీటర్ బేస్ 10 ప్లస్ 1.29 z⁻½ r0⁻½ మైనస్ 1.72 z e⁻−12 కింద కన్వర్ట్ అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 12 అండ్ దిస్ గివ్స్ ద డికే కాన్స్టెంట్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఓకే, ఇది గామో డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్. అయితే ఈ ఈక్వేషన్ దేనికి సిమిలర్గా ఉంది అంటే గైగర్ నటల్ చెప్పినటువంటి ఈక్వేషన్కి సిమిలర్గా ఉంది. సో గైగర్ నటల్లా చెప్పినటువంటి ఈక్వేషన్ ఏంటి అంటే ఏదైనా ఆల్ఫా పార్టికల్ యొక్క డిజింటిగ్రేషను ఆ ఆల్ఫా పార్టికల్ యొక్క రేంజ్కి ఈ విధంగా రిలేట్ అవుతుందని ఈక్వేషన్ చెప్పారు. log λ = a + b log r. అది ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయబడింది. బయటకు వస్తున్నటువంటి ఆల్ఫా పార్టికల్స్ యొక్క రేంజ్ అంటే అవి ఎంత డిస్టెన్స్ వరకు మీడియంలో మూవ్ అవ్వగలుగుతాయో అది రేంజ్. వన్స్ ఎప్పుడైతే దాని యొక్క ఎనర్జీ లాస్ అయిపోతుందో ఇంకా అది ఆల్మోస్ట్ డెడ్, ఇంకా దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి అది మీడియంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో అది రేంజ్ అన్నమాట. సో ఈ గైగర్ నటల్ ఏం చేశారు అంటే డిఫరెంట్ న్యూక్లియస్లు తీసుకొని వాటి నుంచి రిలీజ్ అయిన ఆల్ఫా పార్టికల్స్ యొక్క రేంజు, ఆ న్యూక్లియస్ యొక్క డిజింటిగ్రేషన్ కాన్స్టెంట్కి మధ్య గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ షేప్ ఈ విధంగా వచ్చింది. అవన్నీ స్ట్రైక్ లైన్లోనే వచ్చాయి. ఓకే, సో స్ట్రైక్ లైన్లో వచ్చాయి కాబట్టి లాంబ్డాకి రేంజ్కి మధ్య రిలేషన్ కూడా y = mx + c రూపంలో ఇలా ఈక్వేషన్ రూపంలో ఫామ్ చేశారు. ఓకే, ఇక్కడ ఏబి అనేవి కాన్స్టెంట్స్ అవుతాయి. ఈ ఈక్వేషన్ ఎలాగైతే వచ్చిందో గామో డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్ కూడా సిమిలర్గా అదే విధంగా వచ్చింది. The equation says that when disintegration constant is high, the range is also high. Energy of alpha particle is also high. సో గామో డిరైవ్ చేసినటువంటి ఈక్వేషను గైగర్ నటల్లా ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్స్ రెండూ సిమిలర్గా ఉన్నాయి. రెండూ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి అంటే వేటికైతే లాంబ్డా ఎక్కువగా ఉంటుందో వాటి యొక్క రేంజ్ ఎక్కువగా ఉంటుంది, ఆ ఆల్ఫా పార్టికల్స్ యొక్క ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈ డిజింటిగ్రేషన్ కాన్స్టెంట్ ఎలా చేంజ్ అవుతోంది అంటే ఆల్ఫా పార్టికల్ యొక్క ఎనర్జీకి ఎక్స్పోనెన్షియల్గా వేరీ అవుతుందని రెండు థియరీస్ చెప్తున్నాయి. సో ఈ గామోస్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అయినప్పటికీ కూడా గైగర్ నటల్లా ఇచ్చినటువంటి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తోంది. కాబట్టి గామో యొక్క ఆల్ఫా డికే అనేది సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.